చాలా రోజుల తర్వాత నేను గోధుమలది ఉప్మా చేయబోతున్నాను బెల్లంతో. చూపిస్తాను. కొద్దిగా సాల ఇది గోధుమలది రవ్వ. ఇది గోధుమల రవ్వ అంటే ఉక్కడ బియ్యంలో అక్కడ నూకల బియ్యంలో అక్కడ ఉంటాయి కదా, అంత చిన్న చిన్న ఉండవు అనమాట. ఇది దీని ఉప్మా అయిపోతున్నా. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తా ఉప్మా అయినాక. ఇది బాదములు కదండి, బాదములు ఇవి అనుకుంటాను. ఇవి ఇవి ఇంకా కొబ్బరి, యాలకులు, ఇవి ఎలాచి, ఇది బెల్లం. బెల్లం మనం కొంచెం ఎక్కువనే వేసుకుందాం. ఒక 5-6 చెంచాలు ఉంటుంది ఇంత. నెయ్యి వేడెక్కింది. నెయ్యి ఇంకా వేడెక్కలేదు. వేడెక్కితే మంచిగా ఉంటుంది. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు బాదం వేసుకున్నాం. దోశలు వేయాలంట మా నాయనకి. ఇవి చిట్టపటాన్ని ఎగరాల ఇంకా ఎగురుతున్నాయి తీసేయాలి. మంచిగా ఉండదు. మంచిగా బాగా ఎగితే దూరగా మన లడ్డు చేయడానికి పోతాం కదా, బాగా వేసుకుంటాం. ఇప్పుడు ఇవి వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. వావ్, మంచిగా వస్తుంది స్మెల్. బాదములు వాసన. ఇవి కూడా అయినా రెడీ. మడిపోతే రప్పరప్ప తీసేసుకున్నాను. గ్యాస్ అనేది వేడి ఎక్కువైంది. కొంతమంది ఏంటంటే అన్నీ వేసి చెప్తారు కదా, ఒకటి ఏగుతుంది ఒకటి ఏగదు అనమాట. మంచిగా ఉండదు. ఒకటొకటి సపరేట్ వేపుకుంటే మంచిగా వెళ్తుంది. నాకు ముందు వెళ్ళకుండే నన్ను వంట చేయడానికి పోతాను, లడ్డులు చేయడానికి పోతాను. ఒక ఆవిడ వద్దికి, ఒక ఆంటీ వద్దికి లడ్డులు చేయడానికి పోతాను కాబట్టి నాకు తెలుసు. అందుకని నేను ఇలా చేస్తున్నాను. వేపుకునే అవసరం లేదు, కొంచెం దూరంగా వేపుకుంటే. అడుగుతుంది గోధుమ రవ్వ. ఇది కూడా దూరగా వేపుకోనల్లా. స్మెల్ బాగా వస్తుంది కదా, బాగా సూపర్ వస్తుంది. వాసన కదా స్మెల్, నొక్కమని వాసన వస్తుంది. ఇది రెడ్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటాం. మంచిగా మా ఆయన పెట్టు వంగవాడు వేడి తీసుకున్నారు. ఏసయ్యా ఏసయ్యా నైసయ్యా. మంచిగా కొంచెం వాసన వస్తుంది. బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. ఎగినట్టు వాసన వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది. తీసేస్తాం ఇప్పుడు. ఇంకా వాసన అంతా పోవాలి. ఇది పచ్చి వాసన పోతే మంచిగా బాగుంటుంది టేస్ట్.
ఇది ఉడకబెడుతుందప్ప. చూపి ఆ ఫ్యాన్ ఎంతమంది తిరుగుతుందా. మా ఆయన ఫ్యాన్ చాలు చేసినాడు. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది ఫ్యాన్. అది అది సేపించిండి మీ అయినా కానీ స్లో తిరుగుతుంది. అది బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది ఇంకా వస్తుంది పచ్చి వాసన పోవాలన్నమాట. ఇది అనుకుంటాం యూట్యూబ్ ఛానల్ చేసేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్ చేసాను. గ్యాస్ అయితే బంద్ చేసినాను. దీన్ని ఒక బ్రౌన్లో తీసుకున్నాను. బ్రౌన్లో ఇది వేడి బౌల్ ఇక్కడ పెట్టు. నువ్వు అక్కడ నుండి ఇక్కడ కాదు పగిలిపోతుంది అంటావా? వేడి ఎక్కువ ఉంది కదా. లేకుంటే ఇది ఇట్లా ఉండాలి. ఇప్పుడు దీన్ని లేదు పెద్దది ఉంది. పెద్ద దాంట్లోనూ ఉడకబెడతా. దీంతో నేను 1 గిలాస్ తీసుకున్నాను కదా, 2 గిలాసులు నీళ్ళు వేస్తాను. రెండు గిలాసులు కొన్ని ఎక్కువ వేస్తాయి. ఎందుకంటే నేను కొన్ని ఆల్రెడీ మేము ఎక్కువ తింటాం కాబట్టి కొన్ని ఎక్కువ వేసినాను. ఇప్పుడు ఇది వేపుకున్నాం కదా, దీంట్లోకి వేసాడు. కుక్కర్లోకి అయితే వేసినాం కదా, ఇది 2 సీట్లలో 3 సీట్లలో తెప్పించుకున్నాం. అది కూడా స్లో గ్యాస్ మీద, మీడియం గ్యాస్ మీద. ఫాస్ట్గా ఉంటే మాడిపోతుంది. గడ్డ వేయకూడదు అనమాట బెల్లము. ఇది ಸ್ವಲ್ಪ కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు. ఎందుకంటే రప్పున కరుగుతుంది ఇట్లా. ఈ బెల్లం నేను కట్ చేసుకున్నాను కదా చిన్న చిన్నగా. ఇప్పుడు బెల్లం దీంట్లోనే వేయకూడదు సపరేట్. దీంట్లోనే కరగబెట్టుకుంటా. ఎందుకంటే పాకం పట్టుకున్నకూడదు, కరగబెట్టాల. ఇప్పుడు ఇదంతా బెల్లం దీంట్లోనే వేస్తున్నాను. కొన్ని నీళ్ళు వేయాలి దీంట్లో. సారీ కరుగుతూ ఉంటుంది. నేను ముందుగా ఇవి బాదంలు ఇవి వేపుకున్నాను కదా, ఇవి ఇట్లే వేసుకునకూడదు. కొంచెం మధ్యన కట్ చేసుకున్నా మంచిగా ఉంటుంది అన్నమాట. అది ఇంకో చాకు కదా ఈ చాకు నాకు జమ సారీ. ఇదే కడినకు వస్తుంది. కొంచెం గడ్డలు ఉంది మధ్యన ఇట్లా కోసుకున్నాం అనమాట. ఇట్లా ఇట్లా వేసుకున్నా 2 ముక్కలు మంచిగా ఉంటుంది. తిన్నిక కాబట్టి గట్టి మంచిగా కొంచెం అందరూ ఉంటుంది. మొత్తము గ్యాస్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు అదే ఇది మీరు దీన్ని బంద్ పెడుతున్నా. ఫోటో ఇది డిమార్ట్లో ఇస్తున్నాండి కదా కదా. సీట్ వస్తుంది వేయాలి. ఏమన్నా డైలాగ్ ఉండదు చెప్పండి. ఇది సీట్ వస్తుందా లేదా ఇవాళ కొబ్బరికి మాడిపోతాడట.
నా చెమటలు చూడండి, చెమటలు చెమటలు. ఇవి ఏమంటారు అన్నది, ఎలైచి. ఇవి ఎలాచి. ఇవి సనం మెత్తగా రుద్దల. అయినవి ఇప్పుడు నన్ను బంద్ చేస్తా, 10 నిమిషాలు అట్లా ఉంది. కుక్కర్ అయితే దించినాను. ఇప్పుడు సూతం ఎలా అయిందో. దేవా 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 ఏసయ్యా, ఇదేం డ్యాన్స్ చేస్తుంది. కొంపదీసి మాడిపోయింది అట్ట. ఓ మై గాడ్. ఇప్పుడు గిన్నెలోకి తీసుకో కదా. అరే ఎక్కడ వస్తుండవు? ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. తీసుకో. గిన్నెలే కాదు, గ్యాస్ చాలు చేయాలా? గ్యాస్ చాలు చేసినానుగా. ఆ. ఇప్పుడు ఇది బెల్లం కరగబెట్టుకున్నాం కదా, అది వేడెక్కను కొంచెం. ఈ బెల్లం అది వేడెక్కుతూనే ఉంటుంది. ఇది అంత లోపల ఇది వేస్తాము ఉడకబెట్టుకున్నాను. ఓకే వేయండి. ఇప్పుడు దీన్ని కలుపుదాము బాగా. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ అప్పుడే వేయాలా? వేస్తా ఇప్పుడే. ఇవన్నీ అప్పుడే వేయాలి, ఇవన్నీ అప్పుడే వేయాలా? వేస్తా వేస్తా వేస్తా. ఇప్పుడు అన్నీ ఒకటొకటి వేస్తున్నా. బాదాములు, కాజు, కొబ్బరి చిన్న కోసి ఏం లేదు అట్లనే ఉంటుంది. ఇంకా పొడుగు కోసినారు. ఇది ఎలచి పౌడర్, కొబ్బరి అన్నీ వేసినాను. ఇప్పుడు కలుపుకున్నాం బాగా. రెండు నిమిషాలు కొంచెం వదిలేద్దాం. ఇప్పుడు దీన్ని తెరిచి చూద్దాం అయ్యిందా లేదా. అయ్యిందండి, దగ్గరికి పడిందండి, అంతా నీళ్ళంతా అయ్యిందండి. తిన్నికి రెడీ అయిందా? తిన్నిక రెడీ అయింది. ఇంకేది బాండ్లకి ఈ గిన్నెలకి తీసుకొని టేస్ట్ చెప్పాను. ఉప్మా రెడీ అయింది. గోధుమల ఉప్మా. గోధుమలది ఏమంటారు ఉన్నదాన్ని? క్లాప్సీ. క్లాప్సీ 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 కాదు, క్లాప్సీ. క్లాప్సీ అంట. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకున్నాం. పలుకొత్తలేట. ఓకే రండి. వేడి వేడిగా ఏమంట గోధుమల ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ కాదు, గోధుమలది రవ్వ. ఇది దా చూడండి. ఇప్పుడు నేను తిని చెప్తా టేస్ట్ ఎలా ఉందో. చాలా వేడిగా. సూపర్ 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 ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పినట్ట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంట్లో సగం వంటలు చేసే ఛానల్ అనుకుంటాం కానీ సగం కష్టపడాలా. ఎట్లా కానీ కష్టపడందే ఫలితం లేదనమాట. కష్టపడితేనే ఏమన్నా డబ్బులు వస్తాయి. నాకైతే రాదానికి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నానైతే ఇప్పుడు తినాలని ఉన్న వీడియో బంద్ చేయి. నేనైతే ఇప్పుడు రబ్బా తినాలని ఉన్నాను. నేను వెయిట్ చేయలేను ఇంకా. సర్ప్రైజ్.